హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వారం మనం గూడూరు మార్కెట్ పేరు గూడూరు మార్కెట్లో అయితే ఉన్నాం. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 4-5 గంటలకనే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది. ప్రతి శుక్రవారం అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది. ఇది అడ్రస్ చాలా మంది తిరుపతి జిల్లా అనగానే తిరుపతి దగ్గర అనుకుంటున్నారు. కాదన్నా, ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లా, కాకపోతే తిరుపతి జిల్లాగా మార్చారంతేను. నెల్లూరు జిల్లా నుంచి మన అంటే నెల్లూరు దగ్గర నుంచి మనకి 40 కిలోమీటర్ల దూరంలో అయితే గూడూరు అనేది ఉంటుంది. తిరుపతి నుంచి 110 కిలోమీటర్ల తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు అనేది మనకి ఈ సంత అనేది ఉంటుంది. గూడూరు టౌన్ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ దగ్గరలో అయితే మనకి మార్కెట్ అనేది ఉంటుంది. ఓకేనా, లోపలికి వెళ్ళి ఈ వారం మనకి మేకలు, మేకపోతులు ఒక 1000-1500 పిల్లలు అని చెప్పాను. 1000-1500 పిల్లలు ఉంటే చూపిస్తాను, లేకపోతే మేకలు, మేకపోతులు రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాను. ఈరోజు నేను చూశాను, వీడియో తీయక ముందే వెళ్ళి చూశాను. మార్కెట్లోకి మేకల కంటే మేకపోతులు అనేది ఎక్కువ వచ్చినాయి కదా. మేకల కంటే మేకపోతులు అనేది ఎక్కువ వచ్చాయి. ఈరోజు మేకలు తక్కువ వచ్చినట్టున్నాయి. మేకపోతులు అనేది పెద్ద పోతులు కానీ 4 months 5 months పిల్లలు కానీ ఎక్కువ ఆ పోతులు అనేది ఎక్కువగా వచ్చున్నాయి. అవి రేట్లు ఎలా చెప్తున్నారో చూద్దాం. కొనుగోలు ఏదైనా జరుగుంటే ఆ కట్టలు కూడా ఎంత కొన్నారనేది ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్ళైతే మేకలు కొన్ని కట్టలు ఉన్నాయి. ఆ కట్టలు చూపించిన తర్వాత మేక పోతులు అనేది ఒకటి ఏజ్ ఎంత, లైవ్ వెయిట్ ఎంత వస్తాయి, 4 నెలలు 5 నెలలు 3 నెలలు 2 నెలల పిల్లలు అవి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి మన సబ్స్క్రైబర్ చాలా మంది కామెంట్ చేశారు. అవి కూడా ఈ ధరలు ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళి నీట్గా అయితే చూపిస్తాను. అవి 1000-1500 పిల్లలు కూడా ఉంటే చూపిస్తాను. ఒకవేళ 1000-1500 పిల్లలు ఉంటే అవి కూడా ఒకవేళ ఉంటే చూపిస్తాను, లేదంటే లేదు. ఇంకా మనకి మార్కెట్ వీడియోస్ చాలా తీయాలి, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ రావడం వల్ల బాగా లేట్ అయిపోయింది. అయినా కూడా ఈరోజు అంతా మనకి 9:30 అవుతుంది. టైం అనేది మనకి 9:30 అవుతుంది. అయినా కూడా మార్కెట్లో మేకలు అనేది తక్కువ ఉన్నాయి, పోతులు అనేది ఎక్కువగా ఉన్నాయి. సరే, లోపలికి వెళ్ళైతే ధరలు ఎలా ఉన్నాయి, కొనుగోలు ఎలా జరిగాయో లోపలికి వెళ్ళైతే ఒకసారి చూద్దాం. ఇక్కడైతే స్టార్టింగ్లోనే మనకి ఒక కట్ట అనేది ఉన్నాయి, మేకలు అనేది ఉన్నాయి. పెద్ద సైజు మేకలు కాదు, మరీ అంత చిన్న సైజు కాదు, మీడియం సైజు మీడియం సైజు అనేది మేకలు ఉన్నాయి. ఈ మొత్తం టోటల్ కట్ట ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారనేది చూస్తాం. మేకలు అయితే నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం ఒక 20-25 కిలోల మధ్యలో 20-25 కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం. మామా బేరం మీద ఉన్నా సర్లే, కానీ బేరం చెయ్యి అడగతా. మార్కెట్ లేదనేసి రేట్లు అట్లా చెప్పాకండి మీరు. రేట్లు ఇప్పుడు లేనట్టుగా చెప్పండి. ఎన్ని కట్టమా? 20 ఏం చెప్తున్నావు రేటా? 16.5 చెప్పిన 14.5 అడుగున్నారు. 16.5 చెప్తున్నావు, 14.5 అడుగుతున్నారు. మేకలు తక్కువ వచ్చినట్టు ఈ రోజా? తక్కువ వచ్చినాయి. కోతులు మాత్రం ఎక్కువగా వచ్చిండే, కోతులు ఎక్కువ వచ్చినాయి ఈ వారం. ఓకే, ఈ కట్ట అనేది మనకి మొత్తం 20 మేకలు 20 మేకలు అనేది ఉన్నాయి. ఇవి మీడియం సైజు ఉన్నాయి, పెద్ద సైజులు అయితే కాదు. జత ప్రైజ్ వచ్చి మనకి 16,500గా చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఇక్కడైతే ఒక కట్ట అనేది ఉన్నాయి. ఇవి కొన్నారంట, ఇవి ఎంత కొన్నారో ఏదో మనం బ్రదర్ని అయితే అడగదాం. అన్నా యూట్యూబ్ అన్నా నిన్ను దీమంటావా? రండి డ్రాయింగ్ తీస్తారండి, యూట్యూబ్లో కనబడతారు. కొన్నారా, అమ్మారన్నవి? మీరు కొన్నారా? ఎన్ని మేకలన్నా? 14 మేకలు. ఎంత పడిందన్న మన జత? 15,000. ఎంతసేపు ఆలోచించావు? జత 15 కాదు, 18,000. జత 18,000. ఎంతసేపు రేట్ అడుగు బాబాయ్, ఎంత పడింది నువ్వు చెప్పు. ఆయన ఆలోచించాడంటే నాకు డౌట్ వచ్చింది. 18,000 అదే ఎంత 15,000 అంటే మళ్ళీ ఆలోచించాడు. ఓకే 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 అన్న. ఎవరన్నా? ఇది నరసింహకొండ దగ్గర కొమరపురం. ఓకే, మన నెల్లూరు దగ్గర నరసింహకొండ. మేపుకోవడానికా ఎట్లన్నా? మేపుకోవడానికేనా? ఓకే, మేకలు అయితే బాగున్నాయి, సూటి మేకలే ఉన్నాయి. ఓకేనా, ఈ కట్ట అనేది మనకి ఎన్ని మేకలు? 14 మేకలు. ఓకేనా, ఈ కట్ట అనేది మనకి 14 మేకలు మన అన్న నెల్లూరు దగ్గర నరసింహకొండ దగ్గర అయితే మన అన్న వాళ్ళు కొన్నారు. మేకలు అయితే ఒకసారి నీట్గా చూపిస్తాను. పెద్ద సైజులు ఉన్నాయి, సూటి మేకలు అయితే ఉన్నాయి మనకి. రీజనబుల్ రేటే అని చెప్పాలి, ఎందుకంటే ఒక మేక మనకి 9,000, 18,000 జోడీ వచ్చి మనకి 18,000కి అయితే వచ్చాయని చెప్పున్నారు అన్న వాళ్ళు. కొన్ని సూటి మేకలు ఉన్నాయి, కొన్ని పిల్ల తల్లులు కూడా ఉన్నట్టున్నాయి, పిల్లలు అమ్మేసినట్టున్నారు. ఓకేనా, మేకలు అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసినంతవరకు దగ్గరగా 30 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. దగ్గరగా 30 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఒక మేక అనేది మనకి 9,000కి అయితే అన్న వాళ్ళు అయితే కొన్నామంటున్నారు.
ఈ రోజు మార్కెట్ లో మేకలు ఎక్కువ వచ్చాయి తక్కువ వచ్చాయన్న? చాలా తక్కువ. మేకపోతులు ఎక్కువగా ఉన్నాయి చూసా నేను. మేకపోతులే ఎక్కువ కట్టలు ఉన్నాయి, పెద్ద చిన్న ఎక్కువ వచ్చి ఉన్నాయి. మేకలు అనేది చాలా తక్కువ వచ్చాయి. ఈ వారంలో తక్కువ వచ్చాయి మేకలు. ఓకేనా, ఓకే. అదే నేను అనుకుంటున్నా మేకలు లేవే, ఎక్కువ పోతులు ఉన్నాయని. అబ్బా, పిల్ల తల్లి 40,000. అదేలే 2 మేకలు 2 పిల్లలు, అదేలే 4 జీవాలు కలిపి 40,000 చెప్తున్నారు. అవునులే, అవి ఇంత ముందు రేట్లు వేరే, ఇప్పుడు రేట్లు మారాయన్న. జీవాలు తక్కువ రావడం వల్ల రేటు మారింది. ఓకే ఓకేనా, పర్లేదు. ఓకేనా, ఓకే ఓకేనా. మార్కెట్లో మనకి మేకలు అనేది చాలా తక్కువ వచ్చాయంట. అందువల్లే మార్కెట్లో ఎక్కువ మనకి చూసాను నేను, మేక పోతులు అనేది ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి మేక పోతులు కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మేకల కట్టలు అనేది చాలా తక్కువ వచ్చాయండి బ్రదర్. అతను కొనడానికి చూసాడంట, చాలా తక్కువ అయితే వచ్చున్నాయి. సరే, మేకపోతులు చూపిస్తాను. అక్కడక్కడ మేకలు ఉంటే మేకలు కూడా నేను చూపిస్తాను. మా నిజంగా నీయనా? లేదు, నువ్వు తాడేపల్లి కూడా వెళ్తాగా? ఏర్పేడా? ఓకే, తాడేపల్లి కూడా అనుకున్నాలే. మనేనా మేకపోతులు? మా ఒక మాట తర్వాత రేట్ అడగదు. మార్కెట్లోకి ఈరోజు మేకలు ఎక్కువ వచ్చాయా, పోతులు ఎక్కువ వచ్చున్నాయా? మేకలు అసలు రాలేదంటున్నారు, కొనుగోలు అయిపోయినాయా? ఓకే, నేను ఉదయాన్నే వచ్చినప్పుడు ఉన్నాయి కానీ అంత పెద్ద కట్టల. పోతులు ఎక్కువ వచ్చున్నాయి, పోతులు ఎక్కువ వచ్చున్నాయి. అవునా, ఓకే ఓకే. ఎన్నున్నాయి మామ మన కట్ట? 7 పోతులు ఉన్నాయా? ఏం చెప్పను జత? జత 20,000. ఓకే ఓకేనా. మనకి ఈ 7 పోతులు అనేది ఉన్నాయి. వీటి వయసు ఎంత ఉంటుంది మామ నీకు తెలుసా? 6 నెలలు 7 నెలలు ఉంటుంది. 6 నెలలు 7 నెలల మధ్యలోనే వయసు ఉంటుంది. లైవ్ వెయిట్ అనేది కూడా నాకు తెలిసి 25 కిలోల నుంచి 30 కిలోల పేరు. 25 కిలోల నుంచి 30 కిలోలు దగ్గరగా లైవ్ వెయిట్ అనేది వస్తుంది. ఇవి జత ప్రైజ్ మనకి ఎంత మామ? జత ఎంత చెప్తున్నావు? 20,000. 10,000 ఒక పోత అనేది 10,000 చెప్తున్నావు. ఎంత? జత 18,000 అంటే 9,000 అలా. ఇంక సరే, నువ్వు చెప్పే రేటు కదా, మళ్ళీ వస్తే కూడా బేరం అనేది ఉంటుంది. ఓకే, ఈరోజు మార్కెట్లో పోతులు అయితే ఎక్కువ వచ్చున్నాయి, రేట్లు కూడా కొద్దిగా తక్కువగానే ఉన్నట్టున్నాయి. సరే, లోపలికి వెళ్ళి ఒకసారి అవి కూడా చూద్దాం. ఓకేనా. ఈ మనకి 7 పోతులు అయితే ఉన్నాయి. జత వచ్చేసి మనకి 20,000గా చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఆయన 18,000 ఫైనల్ అన్నాడు. 18,000 కూడా కాదు, మనకి 16,500 17,000 కూడా మనకి ఫైనల్ రేట్కి అయితే ఇవి వస్తాయి. మేక పోతులు అనేది చూపిస్తాను. ఎక్కువ మార్కెట్లోకి మేక పోతులు అనేది వచ్చాయి కదా, ఎక్కువ మేక పోతులు అనేది వచ్చున్నాయి. ఈ మేక పోతులు అనేది ఒకసారి మీకు నీట్గా చూపిస్తాను. ఎందుకంటే మేకల కంటే మేక పోతులు అనేది ఇక్కడికైతే మనకి మేకల కట్ట అనేది ఉన్నాయి. ఇవి మన నాటు పోతులు. ఎవరైనా మన మేకపోతులు? మనైనా మేకపోతులు? మనైనా కొందరు మనైనా? ఎక్కడైనా మనకి నెల్లూరు ఇక్కడ కాదు, లోకల్ కాదే, ఒంగోలు. అదే అప్పుడే అదే అక్కడ ఏరియా అయితేనే మా ఈ నల్లబోతులు అవి వస్తాయి, ఈ రంగులు వస్తున్నాయి. ఎన్ని తెచ్చారన్నా? 40 తెచ్చారా? 15 అమ్మారు. ఎంత పోయాయన్న అవి జత? 18,000. అంటే ఒకరే పట్టుకున్నారా లేదంటే ఒక జత అట్లా? ఒక 15 పోతులు అనేది కొన్నారు. ఇంకెన్ని ఉన్నాయన్నా? 25 దాకా ఉన్నాయి. ఎంత చెప్పున్నారు జత కట్ట మీద? 17,000 చెప్తున్నారు. ఓకేనా, ఓకే ఓకేనా. ఈ కట్ట అనేది మొత్తం మనకి 40 పోతులు అనేది తెచ్చారు. 15 పోతులు అనేది సేల్ అయిపోయాడ. పట్టుకున్నటి నచ్చినట్టు సెలెక్ట్ పరంగా 18,000కి ఇచ్చారన్న. 18,000కి సెలెక్ట్ పరంగా ఒక 15 పోతులు అనేది ఇచ్చారు అన్న. ఇక్కడ మన గూడూరు మార్కెట్లో 15 కానీ 20 కానీ 40 కానీ 30 కానీ కట్టలు అనేది వెళ్తాయి అన్న. బయట మార్కెట్లో తిరుపతి మార్కెట్ కానీ పీలేరు మార్కెట్ కానీ ఇంకా పక్కన మార్కెట్లో కానీ ఒక జత, ఒక పిల్ల, ఒక 2 జతలు ఇట్లా అనేది సేల్ అవుతాయి. కానీ మన గూడూరు మార్కెట్లో మాత్రం ఎన్ని కట్టున్నా 20 కానీ 30 కానీ 40 కానీ కట్ట అనేది కొనేవాళ్ళు అనేది ఎక్కువగా వస్తుంటారు మన మార్కెట్లోకి. బయట మార్కెట్లోకి మన గూడూరు మార్కెట్లోకి ఇదే ఇక్కడ కట్టలు అనేది ఎక్కువగా తీసుకెళ్లే వాళ్ళు వస్తుంటారు. ఎందుకంటే రైతులు వస్తుంటారు, వ్యాపారస్తులు వస్తుంటారు. కానీ మన మార్కెట్లో కట్టలు అనేది 30 అయినా 50 అయినా 40 అనేది కట్టలు అనేది ఎక్కువ కొనే వాళ్ళు వస్తుంటారు. బయట మార్కెట్లో ఒక జత 2 జతలు మాత్రమే వస్తుంటారు. మేకపోతులు పెద్ద సైజులు ఉన్నాయి, చిన్న సైజులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి చూపించుకుంటూ వెళ్తాను. మేకల కట్టలు ఉన్నా మరకలు ఉన్నా అవి కూడా ఒకసారి చూపించుకుంటూ వెళ్తాను. ఇక్కడ మ్యాక్సిమం నాకు తెలిసి 8 months బ్రదర్, 7 నెలలు అనేది 7 నెలలు 8 బాగున్నా బాబాయ్. 7 నెలలు 8 నెలలు అనేది ఏజ్ ఉంటుంది. లైవ్ వెయిట్ కూడా 30 కిలోలు బ్రదర్, దగ్గరగా 30 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తుంది. ఇవి అసలు మార్కెట్ ఎలా ఉందో మన బాబాయ్తో మాట్లాడదాం. ఏం బాబాయ్ మేకలు వచ్చాయా పోతులు వచ్చాయి బాబాయ్?
మేకలు వచ్చాయి, కోతులు వచ్చాయి, అన్నీ వచ్చాడు. మేకలు పెద్దగా కనపడాలి. ఏ తక్కువ వచ్చాయి మేకలు. మేకపోతుల కట్టలు బాగున్నాయి. ఆ ముందు పక్క అయితే ఎక్కువ ఉన్నాయి. బాగా వచ్చింది. అమ్మలా ఈ రోజా మార్కెట్ లేదు. ఎన్ని తెచ్చావు బాబాయ్? ఏం చెప్తున్నావు జత? జత 24,000 చెప్తున్నావు. ఎవరేం అడగడంలే. మార్కెట్ లేదు. వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు తాడేపల్లి గొడవల్లో వీళ్ళు వస్తల్లా 10 రూపాయలకి పావలా అక్కడికి వాళ్ళ ఏమయ్యా తాడేపల్లమా వెళ్ళిపోయారా? అట్టే అడగాలి వాళ్ళని. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనకి ఒక 10 పోతులు అనేది ఉన్నాయి. ఇక్కడ జత ప్రైజ్ వచ్చేసి మనకి 20. ఎంత బాబాయ్ చెప్పింది? 25,000 చెప్తున్నావు. ఓకే, 25,000 చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత చూసుకొని వాడికైనా కళ్ళు ఏదైనా పోయినా కాళ్ళు ఏదైనా కుంటున్నా చూసుకొని తర్వాత అనేది బేరం చేసుకోవచ్చు. ఓకే, అక్కడ మేకల మరకలు ఉన్నాయి. అక్కడ మేక మరకలు అనేది ఒకసారి చూద్దాం. మేకలు అనేది తక్కువ ఉన్నాయి. పోతులు కూడా ఎక్కడైతే మనకి ఏం కనపడుతున్నా రేట్లు అడుగుతూ చూద్దాం. మామా, ఓ మామా, మామా అయిపోయినాయా? కొన్న అయిందా? నువ్వు రోజు వస్తున్నావు అమ్మితే కదా, రేట్లు లేవు. రేట్లు లేవు. ఎన్ని ఉన్నాయి మన మరకలా? 18, 19 ఉన్నాయి. ఏం చెప్పను మామా? 12,500. ఏం బేరాలు లేవు, బేరాలు లేవు. ఓకేనా? ఈ వచ్చి మొత్తం కట్ట అనేది మనకి 19 మరకలు బ్రదర్. మేక మరకలు అనేది ఉన్నాయి. జత ప్రైజ్ ఎంత మామా? 13.5. జత 13,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది. ఇదే సైజు పిల్లలు మనం పెబ్బేరు మార్కెట్లో వెళ్తే ఒక మరకని మాత్రమే, చిన్న మరక, ఇంత పెద్ద సైజు కూడా కాదు, నాకు తెలిసి ఈ సైజు ఉంటుంది అనుకుంటా. ఈ సైజు ఉంటుంది. ఆ సైజు ఉండే మరకని 7,000 చెప్పారు. పెబ్బేరు మార్కెట్లో 7,000 అనేది చెప్పారు. నేనే ఆశ్చర్యపోయాను. మనకి ఇంత పెద్ద సైజులు ఉండేవి కూడా 6,500 అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఓకే, వేరే కట్టలు అయితే చూద్దాం. ఓకేనా? ఇక్కడైతే మనకి ఇంకొక మేకల కట్ట అనేది ఉన్నాయి. ఈ మేకల కట్ట ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత చూద్దాం. తర్వాత మనకి పెద్ద సైజు మేకలు ఒక 4 ఉన్నాయి. అవి కూడా మనకి రేటు అంటే 2 పిల్లలు 3 పిల్లలు అయిన మేకలు అవి కూడా మనం రేటు చూపిస్తాను. ఒకసారి ఇక్కడ మేకలు అనేది ఉన్నాయి. ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి కట్ట, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం. ఇవి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంత 20 నుంచి 25 కిలోలు కదా. ఆ మధ్యలో 2 మేకలు అయితే 30 కిలోల వరకు లైవ్ వెయిట్ వస్తాయి. మిగతాయి మనకి 20-25 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఆ 2 మేకలు మాత్రం మనకి దగ్గరగా 30 కిలోలు వస్తాయి కదా. ఆ 2 మేకలు 30 కిలోల వరకు వస్తాయి. మిగతాయి మనకి 20-25 కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో మన బాబాయ్ అయితే మాట్లాడదాం. ఏ బాబాయ్ ఎట్టుంది మార్కెటా? అంటే అత్త కాదు బాబాయ్, మేకలు తక్కువ వచ్చాయి కదా, రేట్లు బాగున్నాయి. కొన్నవా అమ్మడానికి తీసుకొచ్చావా? కొన్నావా? నువ్వు కొన్నావా? మారుబేరం అంటే ఏడే కొని ఏడా అమ్మేస్తున్నావు? మేపుకునేదాన్ని కొన్నావు. ఎవరైనా వస్తే ఇస్తావు, లేదంటే ఇంటికి వెళ్ళి మేపుకుంటావు. ఎంత కొన్నావు బాబాయ్? జత 26,000. ఏంది బాబాయ్ నువ్వు? నేను నమ్మలే. నిజంగా కొన్నావా? సూట్ మేకలా? పిల్లలు వచ్చాయా? పిల్లలు రాలా? సరే, కొన్నారా? అమ్మేదానికి ఆయన కొనినట్టు 26,000 పెట్టి. జనాలు ఇక్కడ చెప్తే ఇంకేం అవసరం మార్కెట్కి? మీరేటా రేట్లు అక్కడ చెప్తే ఎక్కడ చెప్పండి. ఇక్కడ మార్కెట్ లేదన్నప్పుడు మార్కెట్ లేదని చెప్పండి, అంతేగాని నేను కొన్నాను లేదని చెప్పండి. ఆయన 26,000 కొన్నాడంట. ఆయన కొన్నాడంట. అక్కడ అమ్మిండు బయట. బాబాయ్ నేను అనేది ఇక్కడ కొన్నావా బయట కొన్నావా అంటున్నా. ఏడే కొన్నాడా? ఎంతకి? 26,000కి. 26,000. బాబాయ్ నువ్వు ఎంత కొన్నావో చెప్పు. అంత రేటు చెప్పావంటే కొనేవాళ్ళు రావాలంటే భయపడతారు. అది ఒకటి నవ్వడం కాదు. నువ్వు కొన్న రేటు ఎంతో చెప్పు అంటున్నా. నువ్వు 20,000 కొన్నాను, నేను ఎత్తుకోపోను. ఎట్టుంది మార్కెట్ చూపిస్తా. నువ్వు 26,000 అంటే ఇంకో రోజు మార్కెట్కి రాడు. ఏ బాబాయ్ నీకు తెలియదు రేటు ఎంత కొన్నాడు? ఓకేనా? రేట్ అయితే కరెక్ట్గా చెప్పడం లేదు ఆయన, కాదు ఆ రేట్ అయితే కరెక్ట్ కాదు. ఓకే, ఇక్కడైతే మనకి పెద్ద సైజుల మేకలు ఉన్నాయని చెప్పాను కదా. ఈ 4 మేకలు మనకి 2 పిల్లలు 3 పిల్లలు అనేది ఉంటాయి. 2 పిల్లలు 3 పిల్లలు అనేది ఉంటాయి. సూట్ మేకల పేరు సూట్ మీద అయితే ఉన్నాయి మనకి.
ఈ 4 ఏం చెప్తున్నారు, ఈ రేట్ ఏం చెప్తున్నారో మనం ఒకసారి అన్నదైతే అడగదాం. కోతులో మరకలు అవి ఏమన్నా పెద్ద సైజులో మార్కెట్లోకి నీయే పెద్ద సైజు మేకలు. 2 పిల్లల 3 పిల్లలు ఎంతైనా? 3 పిల్లలు ఎంత? సూటి మేకలా ఏం చెప్పను ఉన్నాయి? 4 కలిపా? 4 కలిపి 60,000. ఒక్కో మేక 15,000. ఓకే ఓకేనా. మనకి ఈ మేకలు అనేది 2 పిల్లలు 3 పిల్లల వరకు అయితే ఏంటంట సూటు మేకలు. మనకి ఒక్కొక్క మేక మనకి 15,000 లెక్కన 4 మేకలు కలిపి మనకి 60,000గా చెప్తున్నారు. ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. మేకపోతులా ఏంది ఎల్లోగా వచ్చాయి మేకపోతులు ఈరోజు మార్కెట్ లేదు, ఫుల్గా వచ్చాయి మేకపోతులు ఇవి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి 3-4 మంత్స్ బ్రదర్, 3 నెలలు 4 నెలలు. అక్కడ వచ్చేసి మనకి 3 నెలలు అనేది వస్తాయి, ఈ మధ్యలో అనేది 4 నెలలు అనేది వస్తాయి. ఇవి లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసి ఒక 15-16 కిలో బ్రదర్. 15 కూడా రావు. అక్కడ వచ్చేసి మనకి 12-13 ఉంటాయి, ఇక్కడ 15 కిలోలు. యావరేజ్ మీద 13-14 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో కట్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఏం మళ్ళీ మేకపోతలు లేక వచ్చినవా? ఒకటెక్కడ కాదు నువ్వా పొట్టేళ్ళ లేక వస్తావు, మేకపోతలు లేక వస్తావు. ఎన్నున్నాయి కట్ట? 20. ఏం చెప్పనువా? 16,000. ఏమంత రేట్లు చెప్ప బాగుండే. సంతలేక రావాలంటే భయపడతారు, అంత చిన్నపిల్లలు ఉన్నాయి అక్కడ. ఇవి ఉన్నాయి నువ్వు చెప్పలా, అయ్యి కూడా ఉండి రేటు చెప్పండి. ఇంత రేట్లు చెప్తే రారు జనాలు, దాని తగ్గట్టు రేటు చెప్పండి అంటున్నా. అర్థమైందా అన్నా? ఇప్పుడు నేననేది వేరేలా అనుకో బాగుండి, నేనేదంటే రేటు తగ్గ చెప్పుకోండి అంటున్నాం. ఓకేనా. ఆయన కొద్దిగా ఏనా 16,000 చెప్తున్నారన్నా, 16,000 చెప్తున్నారన్నా. జనాలు ఇంకేం వస్తారన్నా? 14,500. అది చెప్పండి రీజన్గా. ఇప్పుడు నేనే కొన్నాలే ఇక్కడ. ఇప్పుడు రేట్ ఎలా ఉందో చూపిస్తే ఎవరైనా బయట వాళ్ళు వచ్చే వాళ్ళకి వస్తారు. నేను కొనేదాన్ని కదా అయ్యో, నేను కొనాను కాదు, రేట్ ఎలా ఉందో చూపించడానికి. ఓకేనా. 14,500. ఇక్కడ వచ్చేసి మన బ్రదర్ అయితే మనకి 14,500 అన్నాడు. ఆయన అయితే కొద్దిగా అన్ని వ్యాపారస్తులు అంటే గొర్రెలు పొట్టేలు ఏ టైలో అదే ఆయన వ్యాపారం చేస్తుంటాడు. కొద్దిగా రేట్ అనేది ఎక్కువగానే చెప్పారు పేరు. ఇక్కడ వచ్చేసి రేటు 16,000 చెప్పాడు ఆయన. నేను అడిగాను అప్పుడు కూడా, ఆయన మళ్ళీ ఫీల్ అయిపోయాడు. ఈ ఎంత ఉన్నాయి అన్నాడు. ఎక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నాయి, అవి చూసి కూడా చెప్పాలి రేటు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా, 14,500 చెప్పాడు. ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు. ఓకే. ఇక్కడ కూడా ఇంకొక వేరే బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి. ఈ మొత్తం మనకి 4 నెలలు 5 నెలలు పేరు. 4 నెలలు 5 నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది. ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత చెప్తున్నారో అది కూడా ఒకసారి చూద్దాం. మేక పోతులు ఎన్ని ఉన్నాయి? ఈ విధంగా వచ్చాయి బ్రదరు. అదరొచ్చి ఉన్నాయి పోతులు, మొత్తం పోతులే. ఎన్ని ఉన్నాయి బ్రదర్ ఈ కట్ట? 18. ఏం చెప్పన్నావు జత? అమ్మేశారా? ఎంతగా అమ్మారు? జత 15,000, పిల్ల 7,500 లెక్కన. ఎన్ని కట్ట? 18. ఓకే. నీ కట్ట అనేది కొన్నారంట. మొత్తం టోటల్ మనకి 18 పిల్లలు అనేది ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ 15,000కి. ఒక పిల్ల 7,500 లెక్కన మనకి ఈ 18 పిల్లల కొనుగోలు అనేది జరిగింది. అక్కడ మేకలు అనేది ఒక కట్ట అనేది ఉన్నాయి. ఆ మేకల రేట్ అనేది అడగదాం. ఏందబ్బా ఇంత రేట్లు ఉన్నాయి పోతులు. ఈ మరకలు అనేది ఉన్నాయి. ఇక్కడ సేల్ అయితే అవ్వలేదు. పెద్ద సైజు మేకలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఒకసారి. ఏమా మేకలు అమ్మలా? ఎవరయ్యా? ఈయనయా? ఓ పెదరాడా బేరం మీదన్నా మరకలు అయ్యా. ఓకే. ఇక్కడైతే మేకలు అనేది ఉన్నాయి మనకి. ఈ మేకలు అనేది ఎన్ని మేకలు ఉన్నాయి, ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఉందో లైవ్ వెయిట్ గురించి అయితే మాట్లాడుకుందాం మనం. 8 మేకలు అనేది ఉన్నాయి. ఈ లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి యావరేజ్ మీద 20 కిలోలు. యావరేజ్ మీద 20 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం. ఏమో బేరం మీద ఉన్నా? బేరం మీద ఉన్నా అన్నా? పిల్లలు ఈ చిన్న పిల్లలు కేజీ లెక్కన కొనలేరు. మేపుడు పిల్లలు మేపుడు లెక్కలో కొనండి. కటింగ్ పర్పస్ ఉంది. ఏంది మా ఈ మరక పిల్లలా? 13. ఏంది ఒక జత? ఈ 2 పోతులు అడుగుతున్నాడా? మరకలు కాదు కదా. నువ్వు ఇప్పుడు నాకు అది పెట్టదు. ఏం అమ్మలేదు బాధ? అయితే అమ్మలేదంటే బాధపడితే అట్ట. అమ్మిన రోజు అమ్మతాయి, అమ్మిన రోజు అమ్మవు. ఈయన మేకలు ఐడియా ఏమో మేకలు వదిలేసి వెళ్ళిపోయినా? టీ తాగని పోయినవా, టిఫిన్ చేయడానికి పోయినవా? టీ తాగని పోయినా? సరేలే ఏం చేద్దాం. మేకలు ఈ రోజు ఏం అమ్మలే? అమ్మినాయి మేకలు చాలా వరకే.
ఏం చెప్తున్నావా? 19,000 చెప్పిన జత 19,000. రేట్ ఎక్కువ చెప్తున్నావు నువ్వు. రేట్ ఎక్కువ చెప్తున్నావు. రేట్ ఏ మేకలు పక్కన 16,500 చెప్తే నువ్వు 19,000 అంటే ఏడమ్మాలి? అది అక్కడ చెప్పండి. మీరు 19,000 20,000 అంటే ఇంకొక రోజు వీడియోలో చూసినా వాళ్ళ జనాలు ఎంత రేట్లు ఉన్నాయా గుడూరులో అనుకుంటారు. రేట్లు చెప్పండి, దాని తగ్గ రేట్ చెప్పుకుంటే ఎంత ఒక 1000-1500 చాలు. 2,000 3,000 తేడాలు చెప్పాకు, సరేనా? ఓకే ఓకే. నీకు కట్టాలి మనకి ఒక 8 మేకలు అనేది ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ మనకి 17,500గా చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్తుంటారన్న, అంతేగాని బేరం అనేది ఖచ్చితంగా తేడా ఉంటుంది. వచ్చిన తర్వాత వాటికి కళ్ళు ఉన్నాయా లేదా ఏదైనా కాళ్ళు కుండుతున్నాయా అప్పుడు అదే చూసుకొని వచ్చిన తర్వాత బేరం అనేది చేసుకోండి. ఓకే. మేకపోతులు అయితే చూడండి, మొత్తం ఈ సైడ్ అంతా మేకపోతులు అనేది ఆగిపోయి ఉన్నాయి. కొన్ని అయితే పడుకొని ఉన్నాయి పాపం, కాళ్ళు నొప్పులకు పడుకొని ఉన్నాయి. ఈ 1,500 పిల్లలు ఉన్నాయన్న ఇక్కడ మనకి. ఈ మేకపోతుల కట్టలు చూపిస్తా చూడండి. మనం ప్రతి కట్ట అడగలేము, ఒక 2-3 కట్టలు మేకపోతుల రేట్లు అయితే అడగదాం. ఇక్కడైతే ఏమయ్యా కొన్నారా పొనుకోబెట్టి రేవటినా నిద్రపోతున్నాయి పాపమా? అవునన్నయ్యా. బాబాయ్ అది ఆ రోజు కొద్దిగా ఇంటి దగ్గర కొంచెం ప్రాబ్లం వచ్చేసాను బాబాయ్. ఏం లేదు బాబాయ్, జస్ట్ జనాలకి మనం ఎలా ఉన్నాయి మార్కెట్ 11,000 అడుగుతున్నారు. మనయేనా? కనిగిరి. ఓకే, పామూరు దగ్గర కనిగిరి. పామూరేనా? ఎన్నన్నా? ఓకే ఓకేనా. ఎన్ని బాబాయ్? ఆదా ఏం లేదు బాబాయ్, ఎంతో అంత వస్తుంది అంతే, ఊరిని అయితే చేయలేం. అది అన్నయ్య ఎన్ని కట్ట? 30. 13,000 కొనుగోలు, 11,000 అడుగుతున్నారు. ఓకే, అమ్మకి తీసుకెళ్ళిపోతున్నారు. ఓకే, కట్ట అనేది మనకి 30 పిల్లలు అనేది ఉన్నాయి. జత ప్రైజ్ మనకి రేట్ అనేది చెప్పాలా, కొనుగోలే 13,000 అన్న, 11,000కి అలా రేట్ అనేది అడుగుతున్నారు. మార్కెట్లో చాలా తక్కువగానే ఉన్నాయి రేట్లు అంటున్నారు. 20 పిల్లలు మార్కెట్కి ఎక్కువ వచ్చాయి కదన్నా, పోతులు ఎక్కువ వచ్చాయి. ఓకే ఓకే ఓకేనా. మనకి సేల్ అనేది చాలా వరకు అయితే పోతులు చూడండి, అవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు. చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి. బేరవాడే పోతులు ఎక్కువ ఈ రోజు అయితే, ఈ వారం పోతులు అనేది ఎక్కువగా ఉన్నాయి. మనకి 1000-1,500 పిల్లలు అయితే అక్కడ ఉన్నాయి మనకి. ఆ పోతులు ఒక 2 కట్టలు అడిగి తర్వాత 1000-1,500 పిల్లలు అయితే చూపిస్తాను. ఈ చాలా వరకు పోతులు అనేది ఆగిపోయి ఉన్నాయి. చాలా వరకు మనకి పోతులు అనేది ఆగిపోయి ఉన్నాయి. మళ్ళీ ఎక్కడికొచ్చి నువ్వు సంత అంతా నువ్వే తిరుగుతున్నావే? ఏం ఆ పోతులు ఈరోజు ఎల్లగా తెచ్చిరా ఏమో? తిన్నావా టిఫినా? మనయా ఏం మేకపోతులు ఏంది ఈరోజు అట్ట వచ్చాయి? చాలా వచ్చాయి, ఎల్లగా వచ్చాయి. ఏమో చూసి సంత మొత్తం అయ్యే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? అదే కదా నేను అంటున్నా, ఎన్ని ఉన్నాయేమో? 14 ఉన్నాయి. 14 తెస్తే 14 ఉన్నాయి. 35 ఇస్తే 14, 16 పిల్లలు అమ్మేస్తున్నారు. తీస్తున్నా బాబాయ్, నిన్ను కూడా తీస్తా. ఏం చెప్పను మా? 11,500 చెప్తున్నావు. ఎంత కడుగుతున్నారా? 10,000కి. అంటున్నా మార్కెట్. ఏం చేద్దాం, బయట రైతు కడిగి పోయి అడిగితే 8,500 నుంచి కూడా ఏం చేద్దాం, మార్కెట్ అట్టుంది. ఓకే, కట్ట ఎన్ని 30 తెచ్చాము? 30 తెచ్చారు. 16 పిల్లలు అనేది అమ్మారు. మనకి 16 పిల్లలు ఎట్టపోయింది, జత 13,000 పోయి. పెద్ద పిల్ల అయ్యా, పెద్ద పిల్లలు 13,000కి అమ్మావు. అంటే సెలెక్ట్ పరంగా ఇచ్చేసావు. ఇంక ఈ ఆగిపోయి ఈ వచ్చేసి నువ్వు ఎంత చెప్పుండవు? 11,500 చెప్తున్నావు. వస్తే మళ్ళీ బార్గింగ్ అనేది ఉంటుంది. ఓకే, పోతులు అయితే చాలా వరకు అయితే ఆగిపోయినాయి. మార్కెట్ బాగా డౌన్, ఫుల్గా అయితే చాలా వరకు అయితే డౌన్. ఓకేనా, ఇక్కడైతే నాకు కొంచెం పెద్ద పోతులు 5 నెలలు 6 నెలల మధ్యలో, 5 నెలలు 6 నెలల మధ్యలో అనేది మేకపోతులు అనేది ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చూద్దాం. లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంత వరకు జత ప్రైజ్ ఎంత చెప్తున్నారో చూద్దాం. అబ్బా ఈ గోలేంది బాబాయ్, ఒక్కరంతానా సౌండ్ ఓకేనా. ఈడ మేకపోతులు అనేది మనకి 5 మంత్స్ 6 మంత్స్ 5 నెలలు 6 నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది. అవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చూద్దాం. దగ్గరగా మనకి ఒక 18 కిలోలు యావరేజ్ మీద, చిన్న పెద్ద అన్ని కలుపుకుంటే 18 కిలోలు అనేది యావరేజ్ అనేది లైవ్ వెయిట్ వస్తాయి. రేట్ ఎలా చెప్తున్నారో ఏందన్నా. పోతులు ఈరోజు ఏ విధంగా వచ్చేసాయి? ఏనా 17,500 జత 17,500 చెప్తున్నావా? ఎన్ని ఉన్నాయన్న కట్ట? 22. ఏం మార్కెట్ ఏం లేదు, ఫుల్గా వచ్చాయి పోతులు. అన్నా చెప్పండి అన్న. ఈయన మేకలా? ఓ పొట్టి మేకల కాడ కూర్చుంది ఆయన. నిన్ను అద్దె ప్రత్యేకంగా నిన్ను వీడియో తీయమంటున్నాయి ఆయన. ఇదే ఈయన కూర్చుండు. రేట్ అడగదా? ఏంది మన కంచి మేకలా పొట్టి మేకలు? కంచి మేకలు ఏం చెప్పనున్నా?
ఉండు కూర్చొని నీరస పడిపోయిండు ఉదయం నుంచి ఏం తినలా మనిషి చెప్పు తినేసా తోటలో మేకలు మేపేటి మల్లి తోటలో బయట కూడా కాదు వాసిన్కి మల్లి తోటల్లో బా ఏమన్నా ఆయన మళ్ళీ తీస్తాలే మీ గురించి చెప్పు ఈయన లవర్ బాయ్ ఈయన మల్లి తోటలో సింగార పురుషుడు ఓకే ఎన్నున్నా మనం ఏం చెప్పున్నా ఏం చెప్పున్నావు 13,000 ఓకేనా ఇవి వచ్చి మనకి ఒక 5 కంచి మేకలు అంటాం ఏ పొట్టు మేకలు ఇవి జత వచ్చేసి 13,000గా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే మేకపోతులు కొన్నారా అమ్మేడియా అమ్మేడారు ఏంది ఈ రోజు ఎలాగో వచ్చేసినాయి నేను వేసేది కాదు ఉండే రేట్లు చూపిస్తా అందరు జనాలు చూస్తారు హైదరాబాద్ తెలంగాణ అంతా చూస్తారు కానీ రేట్ లేదు కదా వస్తే కదా మన వల్ల వచ్చిన రోజు రేటు పెరుగుతుంది ఇప్పుడేమో రేట్లు డౌన్ అడిగేవాళ్ళు లేరు అవి చూసి మన వాళ్ళు వచ్చే టయానికి రేటు ఆ రోజు మారుతుంది ఏమన్నా ఆ వారం అట్టున్నాయన్నా ఈ వారం ఎట్టున్నాయో మనం చెప్పాల్సి వస్తుంది ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉండదు కదా అది అంటే లేని రోజు చీప్ గానే ఉంటది వాళ్ళు వచ్చినప్పుడు రేట్ మారద్దు ఒకే వారం ఉన్నట్టు మళ్ళీ వారం ఉండదు కదా ఓకేనా పిల్లలు అయితే చాలా వరకు మేకపోతులు అనేది ఆగిపోయి ఉన్నాయి ఒక వారం ఉన్నట్టు మళ్ళీ వారం అనేది బేరం అనేది ఉండదు ఓకే మీకు 1000-1500 పిల్లలు చూపిస్తా అని చెప్పాను ఆ 1000-1500 పిల్లలు అనేది కూడా మీకు ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను ఒకసారి ఓకేనా ఇక్కడ చూడండి మనకి 1000-1500 అని చెప్పాను కదా ఇంతకు ముందు ఒక 2 months బ్యాక్ అయితే 1000-1500 అనేది వస్తున్నాయి కానీ ఇప్పుడు ఈ మంత్ లో మనకి ఈ పిల్లలు ఏ రేట్ చెప్తున్నారో ఎంత చెప్తున్నారో ఒకసారి అయితే చూద్దాం ఏం చెప్పండు కోతులా మరకలే కోతులైనా 8,000 చెప్తున్నా ఏంది అంత రేట్లు చెప్తున్నా పోల్దాకే పిల్ల ఒకప్పట్లో మనకి 1,500కి 2,000 మధ్యలో అనేది వచ్చే పిల్లలు ఒక్కొక్క పిల్ల 4,000 చెప్తున్నారు అంటే రేట్ ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి ఒక 2 months బ్యాక్ అయితే మనకి 1,000-1,500 2,000 లోపల వస్తున్న పిల్ల ఇప్పుడు ఒక్క పిల్లని మనకి 4,000 చెప్తున్నారు రేట్ ఎంత డిఫరెంట్ గా చూడండి ఇక్కడ ఉన్నాయి మనకి నాకు తెలిసి ఇవి కూడా ఒక 1,000-1,500 చెప్తారనుకుంటున్నా ఏమా ఈ రోజు చూస్తున్నా ఈ పిల్లల ఈ మధ్య రోజు కనపడ్డాంలే తీద్దాం అనుకుంటే కనపడ ఆ పిల్ల ఏం చెప్పనున్నా 2,500 ఎంతకు వస్తుంది మామూలుగా రేటా వస్తే అంటే మామూలు నువ్వు రేట్ చెప్పావు వస్తే ఎంతకి ఇస్తావు ఫైనల్ గా 2,000 అంటే 2,000 ఉండదు ఒక 1,800 కానీ అట్లా ఏం అంత రేటు ఇంతకు ముందు అంత 1000-1500 వస్తున్న పిల్లలు నాకు మేకలు ఉంటాయిలన్నా అన్నా నాకు మేకలు అది కానీ నేను అంటుండేది ఒకప్పుడు అది మనకి ఆ రేటుకు వస్తుంది ఇప్పుడు రేటు మారింది అంటున్నా అదే నేను అంటుండేది ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉండదులే కానీ ఒక 2 నెలల నుంచి మాత్రం ఈ పిల్లల రేట్లు మారాయి ఓకేనా ఒకప్పట్లో మనకి 1,000-1,500కు వచ్చే పిల్లలు ఇప్పుడు మనకి 2,000 అంటే ఒక 500 ఎక్కువ అనేది చెప్తున్నారు అలాంటి పిల్లలు మనకు తక్కువగా వస్తున్నాయి మార్కెట్లో తక్కువ ఎందుకంటే ఇప్పుడు మేకలన్నీ మనకి సూటి మీద ఉన్నాయి కాబట్టి అలాంటి మేకలు అనేది పిల్లలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి 1,000-1,500 పిల్లలు దొరికేది కొంచెం కష్టంగానే ఉంది మరీ చిన్న పిల్ల అంటే అలాంటి ఏదైనా రావాల్సిందే ఇలా మేత మల్లిన పిల్లలు అయితే మాత్రం మనకి 2,000 పైన అనేది అమౌంట్ అనేది పెట్టాలి ఒక 1 month అంటే ఒక నెల 2 నెలల క్రితం అయితే మనకి ఇలాంటి పిల్లలు 1,500కి 2,000 లోపల అనేది వస్తున్నాయి కానీ ఈ మధ్య మనకి సూటు మేకలు పడ్డాయి ఇలాంటి పిల్లలు తక్కువ అవడం వల్ల రేట్ అనేది మారింది కాబట్టి అర్థం చేసుకోండి ఓకేనా ఇంకా మనకి మేకలు ఇంకా మనకి గొర్రెలు పెద్ద పొట్టేలు అనేది కటింగ్ పర్పస్ ఇవాళ వీడియోలు తీయాలి నెక్స్ట్ వారం ఎలా ఉన్నాయో నీట్గా చూపిస్తాను వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్